ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ అతనికి ఇచ్చేసి వెళ్ళిపోయా. సో ఇప్పుడు మనం గోవాలో హెయిర్ కట్ చేయించడానికి వెళ్తున్నాం. సో ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి మెయిన్ ఇప్పుడు మనం ఉంటున్న హాస్టల్ సవక స్నేక్స్. అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. 1500 है ना भैया, क्या आप 1700 बोल रहा है भैया? बनाना राइड नहीं चाहिए मेरे को। हाँ, और क्या चाहिए? नीचे कूदने के ఆ చివరి నుంచి మొదలు పెట్టుకొని హలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. నైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. వీడియో చేయడం కుదరలేదు. సో అబ్రప్ట్గా ఎండ్ అయిపోయి ఉంటే మాత్రం సారీ. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను, తిందాం. చాయ్ మీద సో మొత్తం మీద బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. వడాపావ్ దొరికింది. వడాపావ్ అయితే బాగుంటుంది, తినొచ్చు. టీ తాగేసా. సో ఇప్పుడు మనం గోవాలో హెయిర్ కట్ చేయించడానికి వెళ్తున్నాం. చాలా చిరాగ్గా ఉంది, హెయిర్ ఫుల్ పెరిగిపోయింది. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. సో మన కటింగ్ అయితే అయిపోయింది. రూమ్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలా. సో ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి మెయిన్ 3 బీచెస్ ఉన్నాయి. వెగటార్ బీచ్, బాగా బీచ్, అంజునా బీచ్. ఇప్పుడు నేను అంజనా బీచ్ దగ్గర ఉన్న హాస్టల్ మాత్రం చాలా బాగుంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఉంటున్న హాస్టల్ రూట్స్ విల్లా హాస్టల్. ఎట్లుంది చూడండి. ఇదంతా వర్కింగ్ స్పేస్, ఇదంతా జస్ట్ కూర్చొని వర్క్ చేసుకునే స్పేస్. ఇదంతా ఎంత బాగుందో చూడండి. ది బెస్ట్ హాస్టల్ స్టే రూట్స్ విల్లా హాస్టల్. నాకు నచ్చింది, చాలా నచ్చింది. ఇంక ఎప్పుడు గోవాకి వచ్చినా ఇక్కడే ఫిక్స్ స్టే. చాలా తక్కువ కాస్ట్, 450 రూపీస్ బెడ్. ఫుడ్ దొరుకుతుంది ఇక్కడే. కింద కిచెన్ కూడా ఉంది. ఇదంతా చిల్ అవుట్ ఏరియా. నైట్ అయ్యేసరికి ఇక్కడ మీటింగ్స్ జరుగుతాయి, సింగింగ్స్, ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి. ఇక పూల సొక్కా కొన్నా, పూల సొక్కా ఇదే కొన్నా 200, 200. సవక. సో మొత్తం మీద మనమైతే గోవాని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఫస్ట్ అంజునా బీచ్ దగ్గరికి వెళ్దాం. అంజునా బీచ్ చాలా ఫేమస్. ఏం తినలేదు ఉదయం నుంచి అమ్మ. సో ఇక్కడ ఏదో క్రేజీ ఫిష్ అంట, ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్ అని ఉంది. ఇక్కడ తినేద్దాం ఫస్ట్. ఏదైనా తినేస్తే కానీ మైండ్ సెట్ అవ్వదు, చాలా పిచ్చి ఆకలేస్తుంది. ఇక్కడ లాండ్రీ ఉన్నట్టుంది, కుదిరితే ఈవినింగ్ వచ్చి బట్టలు ఇచ్చేద్దాం. సో థాలీ ఆర్డర్ చెప్పాను, స్పెషల్ ఫిష్ థాలీ. ఫస్ట్ టైం స్నేల్స్ ట్రై చేస్తాం. స్నేల్స్ ఇప్పుడైతే మనం అంజనా బీచ్కి అయితే వచ్చేసినాం. లెట్స్ గో. సో ఇదే అంజనా బీచ్. చాలా వరకు విజిటర్స్ ఇక్కడికే వస్తారు, బట్ ఇంకా తక్కువ క్రౌడెడ్ ఇది. ఓకే, మీరు దూరంగా చూస్తే మీకు వాటర్ యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కూడా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన బీచెస్లో అంజనా బీచ్ ఫస్ట్ ఇది. దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళండి, అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. వెళ్ళి ఒకసారి అడిగేసి ప్రైజెస్ రీజనబుల్గా ఉంటే, మన బడ్జెట్లో ఉంటే ట్రై చేద్దాం. సన్సెట్ అవుతుంది కదా ఈ టైంలో, बोटिंग खेलते बाले ఉంటుంది. ओके ठीक है, जेट स्की छोड़ दो मैं ये करूँगा. बनाना राइड छोड़ के 4 ही है ना, बम्पर, पैराग्लाइडिंग और जेट स्की पैकेज में आएगा. पैकेज में 1500 में. 1500 है ना भैया, क्या आप 1700 बोल रहा है? ఒక్కళ్ళతో కుదరదంట, ఇద్దరు మినిమం ఇద్దరు కావాలంట. సో 1500, 1700 కొంచెం డబ్బులు బేరం ఆడుకోండి అయ్యా. ఇష్టం వచ్చినట్టు చేస్తే గుండు కొట్టేస్తారు మీకు, జాగ్రత్త. बनाना राइड नहीं चाहिए मेरे को. हाँ, और क्या चाहिए? पैराग्लाइडिंग, जेट स्की 1500 पड़ेगा. हाँ, बस. సో ఇప్పుడు మనం పారాగ్లైడింగ్కి వెళ్తున్నాం.
नीचे कूदने के 100 रुपए नहीं 100 रुपए एकदम घुमा रहे हो राइड बड़ी छोटी छोटी का आप लोग अलग अलग है पैरासीलिंग अलग है ये वाली सी अलग है एक वो है गोल वाले मंदिर डाल बस आवाज़ करवानी थी आवाज़ अच्छा करता हूँ कौन है ప్రతి ఎక్స్ట్రాకి ప్రతి 500 ప్రతి 100 40 మీటర్ नॉर्मल 40 फीट है एक्स्ट्रा करोगे 100 फीट है 40 ఫీట్ నార్మల్ ప్యాకేజ్లో 100 ఫీట్ పోవాలంటే మళ్ళీ 500 ఎక్స్ట్రా. वापस शुरू हो गया సో అయిపోయింది, మనం వెళ్ళిపోదాం. పారాగ్లైడింగ్ అయిపోయింది, జెట్ స్కీ చేద్దాం. సో మొత్తం మీద అన్ని యాక్టివిటీస్ 1500కి స్కామ్ అయితే ఏం లేదు. ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ అతనికి ఇచ్చేసి వెళ్ళిపోయా, అన్న పట్టుకున్న లోపల నడుస్తుందని. వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళలే, అతను అక్కడే ఉన్నాడు. ఇక్కడ వాళ్ళు తిప్పే టైం తక్కువే, బట్ సముద్రం లోపలికి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లోపలికి తీసుకెళ్ళి మరీ మనకు పారాగ్లైడింగ్ చేపిస్తున్నారంటే వేరే చోట్ల ఎంత కాస్ట్ ఉంటుందో అర్థం చేసుకోండి. సో నేను అది చెప్పదలుచుకున్నా, 1500 ఎక్కువే, బట్ ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు అనిపిస్తుంది 1500 వర్త్ అని. సో గోవా ఫ్లీ మార్కెట్ ఏంటంటే
వీక్లీ వన్స్ ఉంటుంది, వెడ్నెస్డే. ఓకే, ఈరోజు వెనస్డే. ఏమైంది, వెళ్ళి అడిగితే గోవా ఫ్లీ మార్కెట్ ఏంటంటే అది సీజన్లోనే స్టార్ట్ అవుద్దంట. సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదంట, నెక్స్ట్ వీక్ నుంచి అంట. అంటే బేసికల్లీ సీజన్ వచ్చేసి ఆఫ్టర్ అక్టోబర్. ఎవ్రీ కోస్టల్ ఏరియా, నాకు తెలిసి ఈ వెస్ట్ కోస్టల్ ఏరియా మొత్తం ఎవ్రీ అక్టోబర్ గుర్తుపెట్టుకోండి. గోవా ఫ్లీ మార్కెట్ లేదు కదా, టీటోస్ లైన్ వెళ్దాం. గోవా నైట్ లైఫ్ అంటే టీటోస్ లైన్. టీటోస్ లేన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, చెప్పినా కదా మీకు ఆల్రెడీ. అది ఎక్స్ప్లోరేషన్ అంటే అదొక పార్ట్ ఆఫ్ అట్రాక్టింగ్ సైట్ కాబట్టి జస్ట్ ఒకసారి మీకు చూపిద్దాం. నైట్ లైఫ్ అంటే టీటోస్ లేన్ అంటే నైట్ లైఫ్ అన్నట్టు ఉంటుంది. నేను చాలామంది అరే ఎక్కడ తాగినా అదే మందు కదా, ఎందుకు గోవా అని పడిసేస్తారు అనుకుంటే నేనేమనుకున్నా ప్రైజెస్ ఏమో అనుకున్నా. బట్ ప్రైజెస్ కాదప్పా, ఇలాంటి కెఫేస్లో, బార్స్లో, రెస్టారెంట్స్లో ఉండే వైబ్ ఉంటుంది చూడండి, దట్ సంథింగ్ డిఫరెంట్ ఉంది అసలు. చూడండి ఎలా ఉన్నాయో కెఫేస్, ఇలా అసలు సూపర్ అంటే సూపర్. సో దిస్ ఈజ్ వాట్ వి కాల్ టీటోస్ లేన్. ఓకే, మొత్తం షాప్స్, మొత్తం కెఫేస్, మొత్తం బార్స్, రెస్టారెంట్స్, ప్రీమియం అన్నీ. ఓకే, మొత్తం డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా హోల్సేల్లో అమ్మేస్తారు ఇక్కడ, అట్లుంది వ్యవహారం. టీటోస్ లేన్ అంటే జస్ట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా బాగుంటుంది. నైట్ అయితే ఇక్కడ నైట్ లైఫ్. ఇక్కడ ఏదో టిబెటన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ మార్కెట్ ఉంది, సో ట్రై చేసి మస్తు ఉన్నాయి హ్యాండ్ క్రాఫ్ట్స్. ఇవంతా కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్. చూడండి, అన్ని చిన్న చిన్న దేవుడి విగ్రహాలు భలే ఉన్నాయి అసలు. చూడండి ఇట్లా ఎంత చిన్నగా ఉంది, భలే ఉంది. భలే ఉన్నాయి. సో చూసారు కదా టీటోస్ లైన్ అట్లనే. సో ఇప్పుడు మనం తిందామని గ్రేట్ ఈ పంజాబ్ అంట అది ఉంది, అక్కడికి వస్తాము. ఇవ్వండియా బాగా బీచ్, ఇవన్నీ బార్లు, రెస్టారెంట్లు, బీచ్ పొడవాత మొత్తం అవే. చిందులు, తాగడం, కుక్క, కదా మ్యూజిక్, ఇంతే ఇంకా మొత్తం ఇంతే, ఇంకా మొత్తం ఇదే బాగా బీచ్ మొత్తం ఇంతే. నైట్ అయితే ఇంకా వైబే. ఎంతమంది ఉన్నారంటే మీకు కనిపిస్తున్నారో లేదో తెలియదు కానీ నాకైతే చూడండి అంత జనాలే. నైట్ మీకు కనిపించకపోవచ్చు, ఆ చివరి నుంచి మొదలు పెట్టుకొని ఇదంతా కూడా పబ్స్, డీజే, హుక్క, మందు. మీరు ఇంకా సముద్రం లోపల చూస్తే క్రూజులు చూడండి, అని లగ్జరీ క్రూజులు అవి రెంట్కి తీసుకొని వెళ్తారు అందరూ. సో సూపర్. సో ఈ బాగా బీచ్లో డీజే నైట్స్ జరుగుతాయి, మొత్తం అవే చూడండి, మొత్తం డీజే నైట్సే. చాలా బాగా జరుగుతాయి డీజే నైట్స్. అక్కడ లోపలికి ఎంట్రీ కావాలంటే చాలా పెట్టాలి, మన దగ్గర డబ్బులు లేవు కానీ